ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే పటిష్ట భద్రతతో పాటు పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నట్లు వివరించారు. అభిమానులు తప్పకుండా నిబంధనలు పాటించాలని డీసీపీ సురేష్ కుమార్ కోరారు. మేము మొత్తంగా ఒక 800 మంది ఫోర్స్ తోటి ఒక డీసీపీ అండ్ 4 అడిషనల్ డీసీపీలు, ఒక 10 మంది ఏసీపీలు, ఒక 60 మెంబర్స్ సిఐలు, ఒక 120 మెంబర్స్ ఎస్ఐలు అండ్ అదర్ స్టాఫ్, ఇది కమిషనరేట్లో ఉన్న స్టాఫ్. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ నుంచి, ఐఎస్డబ్ల్యూ నుంచి, ఎస్బీ నుంచి, ఎస్ఓటీ నుంచి, క్రైమ్స్ నుంచి, ఉమెన్ సేఫ్టీ నుంచి, ఇలా అన్ని వింగ్స్ నుంచి ఒక 1600 మంది స్టాఫ్ పోలీసు పరంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో ఈ ఉప్పల్ స్టేడియానికి సంబంధించి పనిచేయబోతున్నారు. ప్రేక్షకులకు, ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి, సూచనలు ఏంటంటే, కొన్ని బ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రాకండి. ఎందుకంటే ఇక్కడ క్లోక్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం లేదు. మెట్రో ఒక 1 అవర్ పాటు అడిషనల్గా ప్రతి సంవత్సరం నడుపుతూ ఉంటారు, ఈ సంవత్సరం కూడా నడుపుతారు. కాబట్టి ప్రేక్షకులందరికీ మా యొక్క సూచన ఏంటంటే, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకొని స్టేడియంకి చేరుకోవడానికి ప్రయత్నించండి.